హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఇంట్లో పనంతా ఒక్కదాన్ని ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంక నేను మా బాబుకి స్కూల్కి పంపించేసిన తర్వాత కరెక్ట్గా 7:15 ఇలా అయితే వాకిలి చిమ్ముకుంటున్నానండి. మా బాబుకి స్కూల్కి పంపించక ముందే మా బాబుని రెడీ చేసుకుంటా వాకిలి చిమ్మేసి ముగ్గు వేయాలని అయితే అనుకుంటున్నాను. కానీ అస్సలు వీలు కావటం లేదు. ఎందుకంటే మాకు కొద్దిగా ఎక్కువ వాకిలి ఉంటుంది కదా, అదంతా చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు వేయాలంటే నాకు ఎలాగలేదన్నా గంటన్నర టైం పట్టేస్తుంది, ఎక్కువ టైం అయిపోతుంది. ఇంకా మా బాబుకి కరెక్ట్ టయానికి రెడీ చేసేసి స్కూల్కి పంపించలేననేసి అదొక భయం అనమాట. అంటే బస్సు కరెక్ట్గా 7:15 అయితే వచ్చేస్తుందండి. ఆ టైంలోపు మా బాబుని నీట్గా రెడీ చేసేసి వాడికి ఎంతో కొంత తినిపించేసి ఇంకా స్కూల్కి పంపించాలి కాబట్టి అస్సలు వీలవ్వటం లేదు. తెల్లవారు లేచి మా బాబుకి స్కూల్కి పంపించిందాక మొత్తం వాడి పని మీదే ఉండాలా. చిన్న పిల్లోడు కదా, కొద్దిగా ఎక్కువగా మారం చేస్తూ ఉంటాడు, మాటినడు. వాడిని బతిమాలుకుంటే చేయాల్సి వస్తుంది. అందుకని మిగతా ఏ పనిలో కూడా నేను ఇంకా చేయబెట్టలేకపోతున్నాను మా బాబు స్కూల్కి వెళ్ళిందాక. అందువల్ల నేను ముగ్గు వేసేటప్పటికి లైట్గా ఎండ అయితే వచ్చేస్తుంది. బస్సు ఇంకొద్దిగా 1 గంట అరగంట లేట్గా వస్తే బాగుండు. నాకు బయట పని చేసుకోవడానికి కొద్ది టైం దొరుకుతుంది. ఇంకా మా బాబు కూడా తెల్లవారు లేసి రెడీ అవ్వడానికి అంత ఇబ్బంది పడడు. బస్సు మరి 7 గంటలకు వస్తుంది కదా, మా బాబు అయితే కరెక్ట్గా 6:15 ఇలా అయితే లేస్తాడు. ఇంకా లేచి నుండి స్కూల్కి వెళ్ళిన దాకా మేమైతే చిన్నగా బతిమాలుకోవాలండి అన్నిటికి కూడా. అంటే స్నానం చేయించడానికి, బ్రష్ చేయించడానికి, తినడానికి, రెడీ అవ్వడానికి అన్నిటికి కూడా ఇంకా చిన్నగా బతిమాలుకోవాలి. చిన్నపిల్లోడు కదా, స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. బతిమాలుకుంటే చేస్తాడు, మనం గట్టిగా చెప్పామనుకో విండనమాట. అందుకని లేచి నుండి అయితే నేను వాళ్ళ తాత అయితే బతిమాలుకుంటా ఉంటాము. బతిమాలితే మాత్రం మాట వింటాడు. ఇంకా మరీ తెల్లవారు కదా, ఎక్కువగా మంచు. ఇంక ఈ కాలం అయితే చలికాలం కాబట్టి కొద్దిగా స్కూల్కి వెళ్ళడానికి అయితే కొద్దిగా కష్టంగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా మా వైష్ణవికి స్కూల్కి పంపించేసిన తర్వాత వాకిలి చిమ్మేసి ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లేసాను. ఈరోజు పేడ దొరకలేదు. కల్లాపు జల్లేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. చిన్న ముగ్గే వేసుకుంటున్నాను. 9 చుక్కల ముగ్గు అండి. 9 చుక్కలు మధ్యలో చుక్కలు పెట్టుకోవాలి చిన్న ముగ్గేని. కానీ మొత్తం వేసిన తర్వాత చూడడానికి అయితే భలే ముద్దుగా కనిపిస్తుంది. కొద్ది తొందరగా కూడా వేయడం అయిపోతుంది. అందుకని చిన్న ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నేనైతే 2 దగ్గరలో ముగ్గు వేసుకుంటానండి. ఇక్కడ ఒక దగ్గర, ఇంటి ముందు ఒక దగ్గర అయితే 2 దగ్గరలో ముగ్గు వేసుకుంటాను. కానీ ఈ మధ్య మాత్రం ఒక్క దగ్గరే ముగ్గు వేస్తున్నాను. ఇక్కడ మాత్రమే ముగ్గు వేస్తున్నాను. అంటే ఈ ముగ్గు వేసేటప్పటికి చాలా ఎక్కువగా టైం అయిపోతుంది 2 దగ్గరలు వేయడం వల్ల. ఇంకెందుకులా అనేసి ఒక్క దగ్గరే ముగ్గు వేసేస్తున్నాను. అప్పుడైతే ఇంటి ముందు ఒక పెద్ద ముగ్గు వేసేదాన్ని, ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేసేసేదాన్ని. కానీ చాలా టైం అయిపోతుంది అనేసి ఇంకొక దగ్గరే వేసుకుంటున్నాను. ఇంకా పండగ వచ్చింది కాబట్టి ఇంటి ముందు ఒకటి, ఇక్కడ ఒకటి అయితే ఖచ్చితంగా వేయాలి. ఇంకా ముగ్గు మొత్తం వేయడం అయిపోయిన తర్వాత మధ్యలో పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. కొద్దిగా అక్కడక్కడ మాత్రమే పసుపు కుంకుమ వేస్తున్నానండి. మొత్తం ముగ్గు అంతా కూడా కలర్స్ కూడా వేయటం లేదు. కలర్స్ వేసుకొని ముగ్గు వేసాను అనుకోండి, ఇంట్లో ఏ పని కూడా అవ్వదు, ఎక్కడ పని అక్కడ ఉంటుంది. అంటే నేను అంత టైం వేస్తాను అనమాట కలర్స్ వేసి ముగ్గు వేస్తే. అందుకనేసి అసలు నేను కలర్స్ కూడా తెప్పించలేదు. తెప్పిస్తే ఖచ్చితంగా వేయాలి ఇంక ముగ్గులోని కలర్స్. అందుకని తెప్పించలేదు. వేయకపోతే ఇంక మా ఆయన తిడతాడు, కలర్స్ తెచ్చిన తర్వాత ముగ్గు వేస్తున్నావు కానీ కలర్స్ ఎందుకు వేయటం లేదనేసి. అందుకని నేను తెప్పించలేదు. ఇంకా కొద్దిగా పసుపుని కుంకుమ అయితే తెప్పించాను, కొద్దిగా ఎక్కువ. ఆ ముగ్గులో మధ్యలో అయితే వేస్తున్నాను. అవి కూడా ఎక్కువ ఏమి వేయటం లేదు. ఇంకా అవన్నీ కొట్టాను అనుకోండి చాలా టైం అవుతుంది, నాకు కొద్దిగా విసుగు అనిపిస్తుంది, అందుకే వేయటం లేదు. ఇంకా ముగ్గు అంతా వేసిన తర్వాత చూడడానికి అయితే ఇలా ఉంది. చిన్న ముగ్గు అయినా సరే చూడడానికి భలే ముద్దుగా ఉంది కదా. అందుకే ఇలాంటి చిన్న ముగ్గులే వేస్తాను. పెద్ద ముగ్గులు వేసాను అనుకోండి ఇంకా టైం అయిపోద్దని. ఇంకా బయట పని అయిపోయిన తర్వాత వంట అయితే చేస్తున్నాను. గ్యాస్ మీద ఒక పక్క రాగి జావ పెట్టి ఇంకో పక్క అయితే తాగడానికి వేడి నీరు చేస్తున్నాను. చలికాలం కదా, కొద్దిగా జలుబుగా ఉంటుందనేసి వేడి నీరు అయితే పెట్టాను తాగడానికి. ఇంకా మా బాబు అయితే రోజు రాగి జావ తాగేవాడు కానీ ఈ మధ్య తాగటం లేదనేసి ఇంకా వాడికైతే చేయటం లేదు. మా బాబు వెళ్ళిపోయిన తర్వాత మా మావయ్య ఒక్కరికైతే రాగి జావ చేస్తున్నాను. ఇంకా రాగి జావ అయ్యేలోపు నేను ఈరోజు క్యారెట్ అన్నం చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నానండి. అందుకని క్యారెట్ పైతోలంతా తీసుకొని అయితే తురుముకుంటున్నాను. మా బాబుకి తెల్లవారు ఉప్మా చేసేసి
అయితే పంపించాను. అంటే వాడు మరీ తెల్లవారు వెళ్ళిపోతున్నాడు కదా, అందరికి ఒకేసారి ఉప్మా చేస్తే చల్లగా అయిపోతే తినడానికి అంత బాగుండదని ఉప్మా మా బాబు వరకు అయితే కొద్దిగా చేసేసి కొద్దిగా క్యారేజ్ పెట్టేసి కొద్దిగా తినిపించేశాను. ఇంకొద్దిగా పెరుగన్నం ఉండి కొద్దిగా రసమన్నం పెట్టేసి అయితే మా బాబుకు పంపించేశాను. ఇంకా మా కోసం అయితే క్యారెట్ అన్నం చేస్తున్నాను. వేడన్నమేనండి. మా బాబుకి తెల్లవారి అన్నం పెడుతున్నాను కదా, వాడికి పెట్టినప్పుడే అందరికీ కలిపేసి పెట్టాను. ఆ అన్నమే ఇప్పుడు క్యారెట్ అన్నం అయితే చేస్తున్నాను. క్యారెట్ అన్నం తినడానికి చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ క్యారెట్ అన్నము ఏదో వీడియోలో అయితే రెసిపీ పెట్టున్నాను, సరిగ్గా గుర్తులేదు. కానీ రీసెంట్గా ఒకరు కామెంట్లో అయితే అడిగారు, అక్క మళ్ళీ ఒకసారి క్యారెట్ అన్నం ఎలా చేస్తావో వీడియో తీసి పెట్టవా అని అయితే అడిగారు. మళ్ళీ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి రెసిపీ ఎలా చేస్తున్నానో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తెల్లవారు టిఫిన్గా తినొచ్చు, మధ్యాహ్నం క్యారేజ్ బాక్స్లో కూడా పెట్టుకొని తినొచ్చు. అంటే ఈ క్యారెట్ అన్నము చల్లగా అయిపోయినా తినగలము, వేడిగా ఉన్నప్పుడు కూడా తినడానికి బాగుంటుంది. అంటే చల్లగా ఉన్న వేడిగా ఉన్న ఈ క్యారెట్ అన్నం తినడానికి అంత బాగుంటుంది. నేనైతే ఈ క్యారెట్ అన్నం కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ అయితే నీట్గా పైతోలంతా తీసేసి సన్నగా తురుము పెట్టుకున్నాను. ఇంకా టమాటాలు ఒక 2 అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా గ్యాస్ మీద కళాయి పెట్టేసుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా ఆవాలుని జీలకర్ర వేసుకున్నాను. అవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలుని పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే వేగించుకుంటున్నాను. నేను ఈ క్యారెట్ అన్నానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటానండి. ఇంకా తాలింపు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటాను. ఇంకా తాలింపు వేగిన తర్వాత కట్ చేసిన టమాటా వేసుకున్నాను. టమాటా కొద్దిగా మగ్గనివ్వాలి, మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చాలండి. అంటే టమాటా ముక్కలు కొద్దిగా మెత్తపడాలి, మరీ మెత్తగా అయిపోయిన అవసరం లేదు, కొద్దిగా మెత్తపడితే చాలు. దాని తర్వాత తురుము పెట్టుకుని క్యారెట్ వేసేసుకొని ఈ క్యారెట్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మగ్గనివ్వాలి. ఈ క్యారెట్ నీట్గా మగ్గితేనే క్యారెట్ అన్నం బాగుంటుంది. కొద్దిగా ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉన్నదనుకోండి తినడానికి బాగుండదు. ఇంక క్యారెట్ మగ్గనిచ్చినప్పుడే ఎంత కావాలో అంత సాల్ట్ అయితే వేసేసుకోండి. ఒకవేళ చాలకపోతే మళ్ళీ అన్నం కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి అయితే ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అయితే ఈ క్యారెట్ని మగ్గనిచ్చాను. ఈ క్యారెట్ నీట్గా ఉడికిన తర్వాత కొద్దిగా కారం ఉండి కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఇంకా కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్నాను. గరం మసాలా ప్యాకెట్లో కొద్దిగానే అందుకని కొద్దిగానే వేసుకున్నాను. కారం చూసి వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. ఇంక ఈ కారం ఉన్ని మసాలాలు నీట్గా క్యారెట్ మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. దాని తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసుకోవాలండి. మీకు రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ క్యారెట్ అన్నం చేసుకోవచ్చు. వేడన్నంతో చేసుకుంటే ఏ టేస్ట్ ఉంటుందో మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. తినడానికి అయితే భలే ఉంటుంది. ఇంక నేనైతే ఈ క్యారెట్ అన్నంలోకి నీట్గా కలిసిపోయేలాగా అయితే కలిపేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు పడుతుందండి మొత్తం అన్నం అంతా ఈ క్యారెట్లో కలవడానికి. అన్నం కొద్దిగా విడివిడిగా ఉండాలి, ముద్దలు ముద్దలుగా ఉంటే ఈ క్యారెట్ కలవదనమాట. ఒకవేళ మీకు గరిటతో కలపడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదనుకోండి, అన్నం ఎలాగో చల్లగానే ఉంటుంది కాబట్టి చేయితో కలిపేసుకోవచ్చు. నేనైతే గరిటతోనే కలుపుకున్నానండి. అంటే క్యారెట్ అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోతుంది, అలాంటప్పుడు చేయితో కూడా కలుపుకోవచ్చు. అన్నం వేడి కాకముందే కలిపేసుకోవాలి. ఇంకా గ్యాస్ కొద్దిగా హైలో పెట్టేసుకొని అన్నం మొత్తం నీట్గా వేడయ్యేంత వరకు వేగిచ్చేసుకుంటే అంతేని క్యారెట్ అన్నం రెడీ అయిపోయింది. ఉప్పు చాలకపోతే ఇప్పుడే చూసుకొని వేసేసుకోవడమేని. తినడానికి అయితే చాలా బాగుంటుంది. నేను ఆ క్యారెట్ అన్నం చేయడం అయిన తర్వాత మా అత్త మా మావయ్యకి పెట్టేసి నేను కూడా తిన్న తర్వాత అయితే ఇంక ఇల్లు తుడుచుకుంటున్నాను. ఇల్లు తుడిచేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 9 గంటలు అయ్యిందండి. అక్క ఇన్నిసార్లు ఎందుకు టైం చెప్తున్నావు అని అడగండి. ఒకరు నాకు కామెంట్లో అడిగారు, మీరు ఏ పని చేసినప్పుడు టైం ఎంత అవుతుందో చెప్పండి, మాకు క్లారిటీగా ఉంటుంది అనేసి అయితే అడిగారు. అందుకనేసి నేను ఏ పని చేసినప్పటికి టైం ఎంత అవుతుందో చెప్తున్నాను. నేను టిఫిన్ మొత్తం తినడం అయిపోయిన తర్వాత ఇల్లు తుడుస్తున్నాను కాబట్టి కరెక్ట్గా 9, 9:30 అయ్యింది. నాకు టైం అయితే సరిగ్గా గుర్తులేదు కానీ 9కి పైగానే అయ్యింది. ఇంకా ఇంట్లో తుడిచేయడం అయిపోయిన తర్వాత బయట రేకుల కింద కూడా తుడుచుకుంటున్నాను. కొంతమంది కామెంట్లో అంత మట్టి మీ ఇంట్లోకి ఎందుకు వస్తుందని అడుగుతున్నారు. వాళ్ళు సరిగ్గా నా వీడియోలు చూడటం లేదని నాకు అర్థమైంది. మా ఇంటి ముందు ఎక్కువగా మట్టి నేల ఉంటుంది కదా, అందుకని ఇంట్లో కొద్దిగా ఎక్కువగా ఇసుక మట్టి అయితే వస్తుంటుంది. సిమెంట్ నేల ఉంటే అంత మట్టి రాదండి ఇంట్లోకి, కానీ మాది కొద్దిగా మట్టి నేల ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంత ఇసుక వస్తుంది. ఇంట్లో ఇంత ఇసుక మట్టి ఉంటుంది కానీ బయట రేకుల కింద మాత్రం కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి. అదీగాక మా వైష్ణవ్ ఉన్నాడు అనుకోండి, ఇంకా వాడికి ఇసుకతో ఆడుకోవడం ఎక్కువ అలవాటు కాబట్టి దోసులతో పట్టి ఇంకా రేకుల కింద అయితే తెచ్చేస్తాడు.
చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అయితే ఇంకా ఎక్కువగా మట్టి ఉంటుంది. ఇంకా ఇల్లు తుడచడం అయిపోయిన తర్వాత మంచినీరు అయితే వచ్చాయి. 2 బిందెలు నీటికి కడుక్కొని అయితే పట్టుకుంటున్నాను. నేను 2 బిందెలే పట్టుకుంటానండి తాగడానికి. మిగతావన్నీ కూడా బకెట్లకి పట్టుకొని అయితే పెట్టుకుంటాను. ఈ 2 బిందెల నీరు తాగడానికి వంట చేయడానికి వరకు అయితే వాడుకుంటాను. రేపటి వరకు అయితే ఈ నీరు నాకు కరెక్ట్గా సరిపోతాయి. ఈ 2 బిందెల నీరు స్నానాలకి మిగతా వాడడానికి అన్నిటికీ కూడా ట్యాంకీకి అయితే పట్టుకుంటానండి. ఈ నీరే కొద్దిగా స్పీడ్గా వచ్చాయి అనుకోండి ట్యాంకీకి ఎక్కుతాయి. కొద్దిగా స్లోగా వచ్చాయి అనుకోండి ట్యాంకీకి ఎక్కవు. అలాంటప్పుడు తొట్టికి ఇంట్లో ఉండే బకెట్లు అన్నిటికీ పట్టుకొని అయితే వాడుకుంటాను. ఇంకా మాకు బోర్ ఉంది కాబట్టి చిన్న చిన్న అవసరాలకైతే వెంటనే బోర్ కొట్టుకొని అయితే వాడుకుంటాను. మంచినీరు మాత్రం వచ్చిన వెంటనే పట్టేసుకుంటాను తాగడానికి. ఒక్కొక్కసారి నీరు అయితే రావండి ఈ ట్యాప్ నీరు. అలాంటప్పుడు బోర్ నీరే తాగడానికి కూడా వాడుకుంటాము. అంటే వర్షాలు పడేటప్పుడు అప్పుడప్పుడు ఈ మోటార్ అయితే చెడిపోతూ ఉంటుంది, పైప్ నీరు మోటార్. అలాంటప్పుడు ఇంకా బోర్లో నీరు అయితే వాడుకుంటాను. ఇంకా తొట్టి నీట్గా కడిగేసుకొని తొట్టికొని మిగతా బకెట్లు అన్నిటికీ కూడా నీరు పట్టేసుకుంటున్నాను. అంటే గిన్నెలు దోమాలి, ఇంకా బట్టలు ఉతకాలి కాబట్టి ఇంకా వాటన్నిటికీ నేను బోర్లో నీరు కొట్టుకొని చేయాలంటే నాకు కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇంకా నీరు వస్తున్నాయి కాబట్టి అన్నిటికీ ఒకేసారి అయితే పట్టేసుకుంటున్నాను. కొన్నిసార్లు నీరు వచ్చినప్పుడేమో బద్ధకం అనిపిస్తుంది, పట్టుకోను. దాని తర్వాత బట్టలు ఉతికినప్పుడు గిన్నెలు దోమినప్పుడు మొత్తం బద్ధకం అంతా వదిలిపోద్ది అనమాట. ఇంక బోర్ కొట్టుకొని పని చేయాలి కదా, అప్పుడు నా సరదా అంతా వదిలిపోద్ది అనమాట. అంటే ట్యాప్ నీరు వచ్చినప్పుడు పట్టుకుంటే సులువుగా ఉంటుంది కదా, ఎందుకు అలాంటప్పుడు మాత్రం భలే బద్ధకం అనిపిస్తుంది. చాలా చిన్న పని ఇది, సింపుల్గా అయిపోతుంది, కానీ అలాంటప్పుడు బద్ధకం అనిపించేస్తుంది. దాని తర్వాత గిన్నెలుని ఆ బట్టలు చూడు నా మొహం చూస్తుంటాయి కదా, అలాంటప్పుడు తప్పదు నేనే చేయాలి కాబట్టి కష్టమైనా సరే అప్పుడు బోర్లో నీరు కొట్టుకొని అయితే చేసుకుంటాను. ఒక్కొక్కసారి అలా బద్ధకం అనిపిస్తుంది అనమాట. మనం ఏ పనైనా సరే బాధ్యతతో ఇష్టంతో చేసామనుకోండి, ఎంత కష్టమైన పని అయినా సరే మనకి కష్టం అనిపించేది అనమాట. ఇష్టం ఉండాలి, ఖచ్చితంగా ఆ పని మీద మనకి బాధ్యత ఉండాలి. అలాంటప్పుడే మనకి కష్టం అనిపించదు, భారం అనిపించదు. నేను అలానే ఇంట్లో పని అంతా చేసుకుంటాను, అందుకనే నాకు కష్టం అనిపించదు. నేను ఎప్పుడు కూడా ఇంట్లో పని ఇష్టంగా బాధ్యతగానే చేసుకుంటానండి. అందువల్ల నాకు ఎప్పుడు కూడా ఇంట్లో పని కష్టం అనిపించదు. కాకపోతే నాకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదు అన్నప్పుడే కొద్దిగా భారంగా అనిపిస్తుంది ఇంట్లో పని చేయడము. మిగతా అంతా కూడా నాకు బాగానే అనిపిస్తుంది అండి, కష్టం అని అస్సలు అనిపించదు. ఒక్కదాన్నే చేసుకుంటాను, కాకపోతే కొద్దిగా స్లోగా చేసుకుంటాను, స్పీడ్గా చేయలేను అనమాట. కొద్దిగా స్లోగా ఉంటుంది నా పని. ఇంకా యూట్యూబ్ కోసం వీడియో తీస్తూ పని చేశాను అనుకోండి ఇంకొద్దిగా లేట్ అవుతుంది, కొద్దిగా బాగానే లేట్ అవుతుందండి. కెమెరా సెట్ చేసుకొని అంత నీట్గా ఉందా లేదా చూసుకొని అయితే వీడియో తీయాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. ఇంక ఈరోజు మధ్యాహ్నానికి కూర అయితే గుత్తొంకాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి. అదే నూనెంకాయ కూర అంటారు కదా, గుత్తొంకాయ నూనెంకాయ కూర అంటారు కదా, ఆ కూర అయితే చేస్తున్నాను. కరెక్ట్గా 6 అంటే 6 వంకాయలు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాము, నేను మా అత్త మా మావయ్య, మా ముగ్గురమే కాబట్టి మనిషికి 2 వంకాయలు వస్తాయి. ఒక్క పూటకే కాబట్టి చేసేస్తున్నాను. మా మావయ్య వంకాయలు తెచ్చిన ప్రతిసారి కూడా అమ్మ ఎప్పుడు పులుసు కూర చేస్తున్నావు కదా, గుత్తొంకాయ కూర చేయమని అయితే అడుగుతున్నారు. గుత్తొంకాయ అనరు కానీ మా మావయ్య నూనెంకాయ చెయ్యమ్మా అని అడుగుతున్నారు. ఇంకా నాకు కూడా ఈరోజు తినాలనిపించింది. వంకాయలు కూడా 6 ఉన్నాయి కాబట్టి చేసేస్తున్నాను. ఇంకా వంకాయలు అయితే నీట్గా 4 పక్షాలుగా కోసుకొని అయితే ఉప్పు నీటిలో పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ కూరకు కావాల్సిన మసాలాలు అయితే ఇప్పుడు వేగించుకుంటున్నాను. మసాలాలు అయితే పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కొద్దిగా వేరుచిని గింజలు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా చెక్క మొగ్గ వేసుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 3 లేదా 4 జీడిపప్పులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని సిమ్లోనే గ్యాస్ పెట్టుకొని అయితే వేగించుకుంటున్నాను. ఐలో పెట్టామనుకోండి మాడిపోతాయి కానీ సరిగ్గా ఆగవు. ఎప్పుడు కూడా గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. దాని తర్వాత తెల్లుల్లో ఒక 4-5 రెబ్బలు, కొద్దిగా అల్లం, కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేయకండి, పుల్లంగా అయిపోతుంది. కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం కొద్దిగా టమాటా వేస్తాం కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇంకా అన్నీ కూడా నీట్గా వేగనిచ్చి అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కారం, నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. కొద్దిగా పసుపుని, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇవి మొత్తం అన్నీ కూడా మెత్తటి పేస్ట్లా అయితే మిక్సీ ఆడిచ్చేసుకున్నాను. చూడండి ఎలా మెత్తటి పేస్ట్లా అయితే అవ్వాలి. కొద్ది నీరు వేసుకుంటా ఆడించుకోండి, మనం పౌడర్లో ఏం చేసుకొని అవసరం లేదు, నీరు వేసుకొని ఆడించుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మసాలా పేస్ట్ అయితే తయారైపోయింది కదా, కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయలు మధ్యలో మనం 4 పక్షాలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసిన మధ్యలో అయితే ఈ మసాలా పేస్ట్ని పెట్టుకొని కొద్దిగా గట్టిగా అదుముకొని బయటకు వచ్చిన ఈ మసాలాని అంతా పక్కగా తీసేయడమేని, అంతేనండి. ఎక్కువ పట్టదు వంకాయ మధ్యలో పెట్టడానికి మసాలా, కొద్దిగా పెట్టుకుంటే చాలు. ఒకవేళ వంకాయ మధ్యలో ఈ మసాలా పెట్టకపోయినా సరే ఉడికించినప్పుడు మసాలా వేస్తాం కాబట్టి వంకాయ ముక్కకు మొత్తానికి కూడా మసాలా నీట్గానే పడుతుంది.
పడుతుంది. కాకపోతే ఇలా పెట్టుకుంటే ఇంకొద్ది బాగా పడుతుంది అనేసి వంకాయ మధ్యలో అయితే మసాలా ఇలా పెట్టుకుంటాము. ఇంక ఈ మసాలా మొత్తం వంకాయ మధ్యలో పెట్టేసిన తర్వాత కొద్దిగా మిగిలింది అది మళ్ళీ కూర ఉడికించేటప్పుడు వేసుకుంటాను. గ్రేవీ కొద్దిగా చిక్కగా వస్తుంది. మళ్ళీ కళాయి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా నీట్ గా కలర్ మారేంత వరకు అయితే వేగించుకుంటున్నాను. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగించుకోవాలి. దాని తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. టమాటాలు చిన్నవే ఉన్నాయండి ఇంట్లో, చిన్నవే 2 అయితే వేసుకున్నాను. మీడియం సైజ్ కూడా కాదు, చిన్న టమాటాలు. ఈ టమాటాలు ఒక 2 నిమిషాలు ఈ తాలింపులో అయితే మగ్గనిచ్చుకున్నాను. ఎక్కువసేపు ఏమి టమాటాలు మగ్గని అవసరం లేదండి, 2 నిమిషాలు మగ్గనిస్తే చాలు. మళ్ళీ వంకాయలు దీంట్లో వేసుకొని ఒక 2-3 నిమిషాలు అయితే వంకాయలు కూడా ఈ నూనెలో వేగనిస్తాం కదా, అదే మగ్గనిస్తాం కదా, అప్పుడు ఈ టమాటాలు కూడా నీట్గా మగ్గిపోతాయి. ఇంక ఈ టమాటాలు ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత నేను వంకాయలు అన్నీ వేసేసాను. కరెక్ట్గా 6 అంటే 6 వంకాయలే ఉన్నాయండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ అయితే ఈ వంకాయలను అయితే మగ్గనివ్వాలి. ఇలా నూనెలో బాగా మగ్గనిస్తే వంకాయలు ఈ వంకాయ కూర అదే గుత్తొంకాయ కూర తినడానికి చాలా బాగుంటుంది. కొంతమంది అయితే ఇలా తాలింపులో వేగనివ్వరు, నూనె వేసేసి నూనెలోనే నీట్గా వంకాయలు నీట్గా మసాలాలు పెట్టిన తర్వాత బాగా వేగనిచ్చి మళ్ళీ తాలింపు పెట్టుకుంటారు. నాకు మళ్ళీ అంత పని చేయాలనిపించలేదు, అందుకని తాలింపులను వేసేసి వేగించుకున్నాను. ఈ వంకాయలు కొద్దిగా వేగించుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇందాక మసాలా మిగిలిపోయింది కదా, ఆ మసాలా ఇప్పుడు మళ్ళీ వేసేస్తున్నాను. ఖచ్చితంగా కొద్దిగా అయితే మిగులుతుందండి, అది మళ్ళీ ఈ వంకాయలు ఉడికించుకునేటప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. ఆ మసాలా కూడా వేసేసి ఒక 2 నిమిషాలు మసాలాను కూడా మగ్గనిచ్చిన తర్వాత నీరు వేసేసుకొని బాగా ఉడికించుకోవడమేని. ఈ టైంలోనే మనం ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకొని ఒకవేళ చాలకపోతే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే నీరు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నానండి, వంకాయలు కొద్దిగా పెద్దవిగా ఉన్నాయి అనేసి లేట్ అవుద్దని ఉడకడానికి కొద్దిగా ఎక్కువ నీరు వేసుకున్నాను. లేత వంకాయలతో చేసుకుంటే గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది. ఇంకా మా మావయ్య 4 రోజుల నుండి అడుగుతున్నారనేసి వంకాయలు కొద్దిగా పెద్దవిగా ఉన్నాయి సరే లేతగానే ఉన్నాయనేసి నేనైతే చేసేసాను. బాగా ఉడికాయండి, తినడానికి అయితే కూర చాలా బాగా వచ్చింది. మీకు ఎంతమందికి గుత్తి వంకాయ కూర ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, నాకైతే భలే ఇష్టము. ఇంకా కూర నీట్గా ఉడికిపోయిన తర్వాత మూత పెట్టేసి అయితే దించేసాను. నేను ఏ కూరలో అయినా సరే లాస్ట్లో చాలా మంది కొత్తిమీర వేసుకుంటారు కదా, నేనైతే వేసుకోను. మా ఇంట్లో ఎక్కువగా కొత్తిమీర అయితే ఉండదండి, తెచ్చినా సరే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కొత్తిమీర ఎక్కువ రోజులు ఉండదు, ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఆ కట్ట ఉంటుంది. అందుకని మా ఇంట్లో ఎక్కువగా స్టోర్ చేసుకోను అనమాట కొత్తిమీర, అందుకని ఏ కూరలో కూడా నేను కొత్తిమీర వేయను. ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. ఈ గిన్నెలు దోమేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 12:30 అయిపోయిందండి. తెల్లవారి నుండి గిన్నెలు అయితే దోమలేదు, టిఫిన్ చేస్తుండే అన్నీ ఒకేసారి అయితే దోముకుంటున్నాను. మళ్ళీ దోమాలంటే నాకు కొద్దిగా ఇసుగ్గా అనిపిస్తుంది అనేసి అన్నీ ఒకేసారి చేసేసి అయితే దోమేస్తాను. ఇంకా దోమడం అయిపోయిన తర్వాత మా అత్త మా మావయ్యకి అన్నం పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నాను. కొద్దిగా అన్నం వండి ఇంక గుత్తి వంకాయ కూరని, మరి ఇంకేమీ లేదు, పచ్చడి కూడా లేదు ఈరోజు, ఈ 2 ఉన్నాయి. కొద్దిగా పెరుగు ఉంది, ఆ పెరుగు వేసుకొని తిన్న తర్వాత పెరుగు వేసుకొని అయితే తినేస్తాను. మధ్యాహ్నానికి అయితే సింపుల్గా మెనూ ఇదేనండి. మళ్ళీ రాత్రికి ఏదో ఒకటైతే వండాలి. కూర అయితే భలే వచ్చిందండి, తినడానికి అయితే చాలా బాగుంది. నాకు ఇంకో వంకాయ ఉండుంటే బాగుండు, ఇంకొద్దిగా అన్నం తినుండేదాన్ని అనిపించింది. అంటే మనిషికి 2 అంటే 2 వంకాయలే వచ్చాయి కదా, 6 వంకాయలు ఉండి 3 మున్ను కాబట్టి మనిషికి 2 వచ్చాయి. ఇంకొకటి ఉంటుంటే బాగుండు అనిపించింది, అంత బాగుంది. ఇంకా అన్నం అయితే నీట్గా తినేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతుక్కుంటున్నానండి. ఈ బట్టలు ఉతికినప్పటికి టైం అయితే 2 అయిపోయింది. నేను కొద్దిగా లేట్గానే తింటాను, స్పీడ్గా తినలేను, తినేటప్పటికి 2 అయిపోయింది. ఇంకా బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. బట్టలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయండి, నిన్న బట్టలు ఉతకలేదు, నిన్నటివి ఈరోజు ఇటువి అయితే ఉన్నాయి. ఇంకా మా ఆయన ఇంతకు ముందు రోజు అయితే డ్యూటీ నుండి వచ్చి ఆ బట్టలు అన్నీ కూడా బయట వేసి ఉందరు, అవన్నీ కూడా ఉతకినప్పటికి చాలా బట్టలు అయ్యాయి. కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది బట్టలు ఉతికినప్పటికి, 3 ఇలా అయితే అయిపోయిందండి. దాని తర్వాత ఒక గంటన్నర అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంకాలం 4:30కి లేసి డైలీ రొటీన్ చేసుకోవడమేని. అది వాకిలి చిమ్మేసి మళ్ళీ వేడి నీరు కాచుకొని మళ్ళీ సాయంకాలం ఏదో ఒక కూర చేయాలి కాబట్టి కూర చేసుకుంటాను. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా కొద్ది మందే లైక్ చేస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.